జూలై 6వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కలవడానికి ముహూర్తం సిద్ధమైంది. సో ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, వీళ్ళిద్దరి యొక్క కలయిక, వీరి యొక్క మీటింగ్ ఏదైతే ఉందో, దీన్ని కేసీఆర్ మళ్ళీ తనకి ఉపయోగపడేలాగా, తనకి తాను తన పార్టీకి ఊపిరి పోసుకునేలాగా వాడబోతున్నారా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఎందువల్ల అనేది చూద్దాం. తెలంగాణ సెంటిమెంట్ రైజ్ చేసిన ప్రతిసారి ఒక ఆంధ్ర వ్యక్తిగా, యాంటీ తెలంగాణ వ్యక్తిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తాం బాగా అలవాటు కేసీఆర్కి. సో ఈ మీటింగ్ను కూడా ఆయన ఆ రకంగానే ఉపయోగించిన అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు జత కట్టడం వల్లే చంద్రబాబు నాయుడిని యాంటీ తెలంగాణ వ్యక్తిగా చూపించి, కాంగ్రెస్ పార్టీ చూసారా ఆంధ్ర వ్యక్తితో జత కడుతోంది, వాళ్ళతో పొత్తులో వీళ్ళు దిగారు, సో వీళ్ళు ఒక డేంజర్ పార్టీ అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ మీద నెట్టి 2018లో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీల యొక్క కలయికే ఆ రోజు 2018లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికి యూజ్ఫుల్ అయిన ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్గా చెప్తారు రాజకీయ విశ్లేషకులు ఈ రోజుకి. సో అదేవిధంగా కాంగ్రెస్ చంద్రబాబు కనుక మళ్ళీ కలిస్తే తనని తాను మళ్ళీ పురుడు పోసుకోవడానికి, తనకి తాను మళ్ళీ ఊపిరి పోసుకోవడానికి కేసీఆర్ యొక్క మీటింగ్ని కానీ, ఈ కలయికను కానీ ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. కృష్ణా నదీ జలాల అంశం కానీ, ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాల కలయిక అంశం కానీ, అనేక అంశాలు వీళ్ళిద్దరి మధ్య చర్చలో రాబోతున్నాయి. ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి కూడా రేపు మాట్లాడుకోబోతున్నారు వీళ్ళిద్దరూ. అయితే ముఖ్యంగా కృష్ణా నదీ జలాల విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ఎప్పుడైనా కూడా మాకే ఎక్కువ రావాలి అనేటువంటి అంశంలో గట్టిగా ఉండేవారు కేసీఆర్. అప్పట్లో 2014 నుంచి 2019 ప్రాంతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, కేసీఆర్ తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దీని మీదే భారీ ఎత్తున చర్చలు కానీ, వివాదాలు కానీ నడిచేవి. సో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఏదైనా కాస్త సానుకూల నిర్ణయం తీసుకుంటే దాన్ని ఒక ఆంధ్రద్రోహిగా రేవంత్ని చూపించే ప్రయత్నంలో కేసీఆర్ ఒక పెద్ద కుటిల ప్లాన్ని సిద్ధం చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. దాదాపు తెలంగాణలో ఇబ్బంది పడుతున్నటువంటి తన పార్టీని, మొన్న ఎంపీల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయినటువంటి కేసీఆర్ పార్టీని భారీ ఎత్తున మళ్ళీ నిలబెట్టుకోవాలి అంటే, మళ్ళీ ఊపిరి పోసుకోవాలి అంటే చంద్రబాబు రేవంత్ల యొక్క మీటింగ్ అద్భుతంగా వాడుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.